హాయ్! నేను మీ వంశీరాణాని. మనకి మార్చి కూడా అయిపోవచ్చింది. నెక్స్ట్ వచ్చేసి చాలా మొబైల్స్ లాంచ్ అవ్వబోతున్నాయి. ఎవరైనా మొబైల్స్ కొనుక్కోవాలి అంటే కొంచెం ఆగండి. ఏప్రిల్‌లో కొన్ని మంచి మొబైల్స్ రాబోతున్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏఏ ప్లస్ కంపెనీ ఉంది కదా! మాధవ్ సేతుకి సంబంధించి. ఏఏ ప్లస్ పల్స్ 2 మీద కూడా నేను రివ్యూ చేశా ఆల్రెడీ. 6000లో లాంచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏఏ ప్లస్ ఫ్లిప్ ఫోన్‌ని తీసుకురాబోతున్నారు. చాలా తక్కువ ప్రైస్‌లో ఏఐ ప్లస్ నోవా ఫ్లిప్ అనే మొబైల్‌ని లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు ఎప్పటినుండో చెప్తున్నారు. ఏప్రిల్ ఆర్ మేలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లాంచ్ అయితే 20,000లో తీసుకొస్తారా? 25,000లో తీసుకొస్తారా? 30,000లో తీసుకొస్తారా? ఎంతకి తీసుకొస్తారో తెలీదు గానీ, మార్కెట్‌లో ఉన్న అన్ని ఫ్లిప్ ఫోన్స్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్‌కే తీసుకొస్తారు. ఫీచర్స్ మంచిగా ఉంటాయి. కొత్త కంపెనీ అయినా ప్రీవియస్‌గా తీసుకొచ్చిన మొబైల్స్ బానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నోవా 2 అనే మొబైల్‌ని కూడా నెక్స్ట్ మంత్‌లో కొత్తగా తీసుకురాబోతున్నారు. దాని ప్రైస్ కూడా తక్కువగానే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా వాళ్ళు కూడా మోటో రేజర్ ఫ్లిప్ ఫోన్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ ఆర్ మేలో లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వన్‌ప్లస్ కోసం ఎదురు చూస్తుంటే వన్‌ప్లస్ నార్డ్ 6 మొబైల్ రాబోతుంది. చైనాలో ఆల్రెడీ లాంచ్ అయింది. ఏప్రిల్‌లో ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. దీని స్నాప్‌డ్రాగన్ జెన్ 4 ప్రాసెసర్‌తో ఉంది. 9000 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటుంది. LPDDR5X ర్యామ్‌తో పాటు UFS 4.1 స్టోరేజ్‌తో ఉంటుంది. ప్రైజింగ్ వచ్చేసి 30,000, 35,000లో ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z11ని తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ Z11Xని లాంచ్ చేశారు. దాని మీద కూడా నేను రివ్యూ చేశాను. ఒకసారి చూడండి. Z11 గురించి వచ్చేసి దీనిలో కూడా మనకి 9200 ఎంహెచ్ బ్యాటరీ తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. వన్‌ప్లస్ వాళ్ళకి పోటీగా తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ కూడా సేమ్ 30,000, 35,000 లోపు ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ వచ్చి 8500 ప్రాసెసర్‌ని దీనిలో యూజ్ చేశారు. 165 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ 2 కంపెనీస్ కూడా ఈ మధ్య పోటీ పడుతున్నారు. మొబైల్స్ లాంచ్ చేసేటప్పుడు అనిపిస్తుంది. చూద్దాం ఈ 2 మొబైల్స్ వచ్చాక ఏ మొబైల్ బాగుంటుందో. నెక్స్ట్ వచ్చేసి రియల్‌మీ వాళ్ళు చాలా మొబైల్స్‌ని లాంచ్ చేశారు కదా! మళ్ళీ ఇంకో మొబైల్ లాంచ్ చేస్తున్నారు. అదే రియల్‌మీ 60 అనే పేరుతో లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటు రియల్‌మీ P4R అనే మొబైల్‌ని కూడా తీసుకురాబోతున్నారు. రియల్‌మీ 16T వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. 6500 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది. 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ కూడా 23,000, 25,000లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వివో వాళ్ళు వివో X300 ఒక మొబైల్‌ని తీసుకురాబోతున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ దీనిలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 7500 ఎంహెచ్ బ్యాటరీ ఉండబోతుందని. సామ్‌సంగ్ వాళ్ళు కూడా సామ్‌సంగ్ ఏ సీరీస్ సంబంధించి మొబైల్స్‌ని తీసుకురాబోతున్నారు. 2 మొబైల్స్‌ని. A37, A57ని తీసుకురాబోతున్నారు. చూద్దాం ఏ ప్రైజెస్ తీసుకొస్తారు. మాక్సిమం నేనైతే 35,000, 40,000కి వస్తాయనుకుంటున్నా. ఇన్ని మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి కదా! మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్‌లో ఒకసారి చెప్పండి. సో, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.